బిడ్డ పుట్టిన క్షణం నుంచి 5-6 నిండే వరకు ఎన్నో టీకాలు వేయించాలంటారు డాక్టర్లు. ఏది ఎంత ముఖ్యమో అర్థం కాక అసలు ఇప్పించాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉంటారు తల్లిదండ్రులు. ఈ టీకాలకు సంబంధించి ఎన్నో సందేహాలు వెంటాడుతూ ఉంటాయి. ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేసేందుకు పసిపిల్లల్లో టీకాలు అనే అంశంతో ఈ రోజు మీ ముందుకు వచ్చింది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. పిల్లల్లో టీకాలకు సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకృష్ణ గారు. సో డాక్టర్ గారితో మాట్లాడి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. డాక్టర్ గారు, పిల్లల సంరక్షణకు సంబంధించి బాగా వినిపించే పదం టీకాలు. అసలు ఈ టీకాలు అంటే ఏంటండి, ఎందుకు ఇవ్వాలంటారు? ఈ టీకాలు అనేవి ఏంటి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్. అవి మందులా, లేకపోతే రోగాలు రాకుండా చేయడానికి వేరే రకమైన కెమికల్సా ఏంటి అనేది చాలా మందికి అపోహ ఉంటుంది. బేసికల్ గా ఈ టీకాల గురించి తెలుసుకునేటప్పుడు మన శరీరంలోని ఇమ్యూనిటీ లేదా రెసిస్టెన్స్ పవర్ అనేది కూడా ముందు తెలుసుకోవాలి. మన చుట్టూ ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, వైరస్లు ఉంటాయి. అవి ఎప్పుడు కూడాను మన బాడీలోకి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అయితే అవి లోపలికి వచ్చి రోగం ఇవ్వకుండా ఉండడానికి మన బాడీలో ఒక రక్షణ వ్యవస్థ అనేది ఉన్నది. దాన్ని మెడికల్ గా అయితే ఇమ్యూనిటీ అంటాము, జనరల్ టర్మ్స్ లో రెసిస్టెన్స్ పవర్ అంటాము. ఈ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ అనేది ఒక రకంగా ఒక పోలీస్ వ్యవస్థ లాంటిది. పోలీసు ఉంటే జనరల్ గా చాలా వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తారు. అయితే అట్ ద సేమ్ టైం ఈ పోలీసులైనా సరిగా పనిచేయాలంటే వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఉండాలి, అలాగే వాళ్ళకి కొన్ని స్పెషల్ గన్స్ లాంటివి ఉండాలి. అలాంటి ఆ స్పెషల్ గన్స్ లాంటివే ఈ వ్యాక్సిన్స్ అనేవి. బేసిక్గా ఈ వ్యాక్సిన్స్ అంటే ఈ పర్టికులర్ రోగం గురించిన ఏదైనా బ్యాక్టీరియా ఉంటే ఆ బ్యాక్టీరియా నుంచి తీసిన ఒక పర్టికులర్ కెమికల్ ని మన బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. దాంతో మన బాడీ అలర్ట్ అవుతుంది. రేపటి రోజున ఆ బ్యాక్టీరియా కానీ లేదా ఆ వైరస్ కానీ బాడీలోకి వచ్చినప్పుడు వెంటనే దాని మీద అటాక్ చేసి ఆ బ్యాక్టీరియా పెరగకుండా, దానివల్ల మన బాడీకి ఏ హాని కలగకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ ని ప్రైమ్ చేయడం, అంటే అలర్ట్ చేయడం అనేది ఈ టీకాలు ఇవ్వడం అనేది. మరి ఇన్ని వ్యాక్సిన్స్ ఎందుకు ఉన్నాయండి? ఇవన్నీ పిల్లలకి ఇప్పించాలంటారా? ఇప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే ఫస్ట్ డే నుంచే మనం టీకాలు ఇవ్వడం అనేది మొదలు పెడుతున్నాము. ఇక్కడ దాదాపుగా 15 రకాల రోగాలకి సంబంధించిన వ్యాక్సిన్స్ ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. వీటిని కేవలం పుట్టిన 4-5 ఏళ్ల వరకే కాదు, ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం చూసినట్టయితే ఈవెన్ టీనేజర్స్ కి అవసరమే, ఈవెన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా చాలా అవసరమే. కొన్ని రోగాలు ఎట్లా అంటే బాడీలో ఎంటర్ అయిన తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత అవి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయగలవు. అందుకని అలాంటివి రాకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్స్ అనేవి ఇస్తారు. చిన్నపిల్లలు తట్టుకోలేరేమో తర్వాత ఇద్దాము అనుకోవద్దు. అందులోనూ రిస్క్ ఎక్కువగా చిన్నపిల్లలకే ఉంది. ఆ వయసులోనే వచ్చే రోగాలు ఇవి ఎక్కువగా. అలాంటప్పుడు ఆ టైంలోనే కదా వాళ్ళకి కావాల్సింది వ్యాక్సిన్స్. కాబట్టి ఇవి తట్టుకోలేరేమో అని మనం పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు, వాళ్ళకి చాలా అవసరమే అది. కాబట్టి వితౌట్ హెసిటేషన్ మీరు ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా పిల్లలకి ఇప్పించడమే మంచిది. మరి 15 రకాల రోగాలు అంటున్నారు కదండి, ఏంటవి? అప్పుడే పుట్టిన పిల్లలకి అంటే ఫస్ట్ 2 to 3 days లో బీసీజీ అని ఇస్తారు. ఇది ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్ గురించి, అంటే క్షయవ్యాధి. మనకు తెలుసు క్షయవ్యాధి అనేది ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నది. అందుకని ఇది రాకుండా ఉండడానికని ఇచ్చేది ఫస్ట్ 3 days లోనే ఇస్తారు బీసీజీ అని చెప్పి. దాంతో పాటే ఇప్పుడు హెపటైటిస్ బి అని, తర్వాత పోలియో డ్రాప్స్ కూడా ఇస్తున్నారు. మిగతా రోగాల విషయంలో డిపిటి అనేది మనం కామన్ గా చూస్తుంటాం. ఏదైతే ఇంజెక్షన్ ఇవ్వగానే జ్వరం వచ్చింది అని అంటుంటారు కదా, అది కామన్ గా వచ్చేది డిపిటి తోటి. ఇది 3 వ్యాక్సిన్స్ కలిసి ఉంటాయి. డి అంటే డిఫ్తీరియా, అంటే కంఠ సర్పి అంటారు, గొంతులో మూసుకొని పోయి చాలా సీరియస్ కావడము. పి అంటే పర్టూసిస్, అంటే కోరింత దగ్గు. దీన్ని 100 days కాఫ్ అని కూడా అంటుంటారు. చాలా మందికి ఒక్కసారి ఈ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దాదాపు 3-4 నెలలు దగ్గుతూ ఉంటారు. ఆ దగ్గి వాంతి చేసేసుకుని చాలా వీక్ అవుతుంటారు. మూడోది టెటనస్ అనేది. ఇది జస్ట్ లైక్ మనకి ఏదైనా దెబ్బలు తగలగానే తీసుకునే టీటీ ఇంజెక్షనే ఈ టెటనస్ వ్యాక్సిన్, ధనుర్వాతం అంటారు. ఇవి కాకుండా మీజిల్స్ అంటే తట్టు లేదా చిన్నమ్మవారు అంటుంటారు, మొత్తం ఒళ్ళంతా దద్దులు రావడము. దీనికి ఇది 9వ నెలలో ఇచ్చే వ్యాక్సిన్ ఇది. దాంతో పాటు మమ్స్ అంటారు, అంటే గౌద బిళ్ళలు ఇక్కడ ఇంత పెద్ద వాచిపోవడము, ఉబ్బిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికి మమ్స్ అంటుంటారు. అలాగే జర్మన్ మీజిల్స్ లేదా రుబెల్లా అంటారు, ఎంఎంఆర్ అని. ఈ మీజిల్స్, మమ్స్, రుబెల్లా వ్యాక్సిన్ ఇది
ఇప్పుడు 9th month లోను 15th month లోను అడ్వైజ్ చేస్తున్నారు. ఇవే కాకుండా నిమోకాకల్ వ్యాక్సిన్ ఈ మధ్య కొత్తగా వచ్చింది, చాలా కాస్ట్లీ అంటున్నది. ఇది నిమోనియా అగెనిస్ట్ గా. అంటే నిజానికి 5 ఏళ్లలో పిల్లల్లో చాలా మందికి ముఖ్యమైన కారణం, చాలా అండర్ 5 మోర్టాలిటీకి ముఖ్యమైన కారణం నిమోనియా. ఈ నిమోనియా నుంచి కాపాడడానికి నిమోకాకల్ వ్యాక్సిన్ అనేది, అలాగే చిన్నపిల్లల్లో లూజ్ మోషన్స్ వచ్చి సడన్ గా సీరియస్ అవుతూ ఉంటారు, దానికి అగెనిస్ట్ గా రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది. ఇవన్నీ ఫస్ట్ 1.5 year లోపుగానే వేసేస్తారు. మరి కొంచెం పెద్దయ్యాక కూడా టీకాలు ఇప్పించాలని చెప్తున్నారు కదా డాక్టర్ గారు, టీనేజ్ లో ఎలాంటి టీకాలు ఇప్పించాలంటారు? కొన్ని రోగాలు చిన్నప్పటికన్నా టీనేజర్స్ కి కొంచెం ఎక్కువ సివియర్ గా ఉంటున్నాయి. అలాగే ఆ టైంలో బాగా పనిచేసే వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. అట్లాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ చికెన్ పాక్స్ అనేది. ఈ చికెన్ పాక్స్ అనేది చిన్నప్పుడు అంటే 2 ఏళ్ల నుంచి 8 ఏళ్ల మధ్యలో వస్తే అంత ప్రాణాంతకం కాదు, కానీ 2 ఏళ్లలో పిల్లలకి అది సివియర్ గానే రావచ్చు, మెదడుకు కూడా వెళ్ళొచ్చు. అదే టీనేజర్స్ లో కనుక చికెన్ పాక్స్ వచ్చినట్టయితే అది చాలా మందికి పర్మనెంట్ మార్క్ లాగా అయిపోతుంది. అందుకని కూడాను ఆ వ్యాక్సిన్స్ ఇప్పించుకుంటే చాలా మంచిది. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ అంటారు. అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది లేడీస్ విషయంలో ముఖ్యంగా చూసుకుంటే మన కంట్రీలో లేడీస్ లో ఇది అమంగ్ ఆల్ క్యాన్సర్స్ ఇన్ లేడీస్, ఎస్పెషలీ 30-40 years దాటిన లేడీస్ లో మోస్ట్ నంబర్ 1 రీజన్ ఈ సర్వైకల్ క్యాన్సర్. అందుకని 9 ఏళ్లు దాటిన తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది అడ్వైజ్ చేస్తాము. 9 నుంచి 12 ఏళ్ల లోపు కనుక ఇచ్చినట్టయితే తర్వాత వాళ్ళ బాడీ ఈ వైరస్ బాడీలోకి ఎంటర్ అయినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. అందుకని ఈ టీనేజర్స్ కి ఇది కూడా అడ్వైస్ చేస్తారు. ఇన్ని వ్యాక్సిన్స్ ఉంటాయని చెప్తున్నారు కదండి, అసలు ఇవన్నీ ఎలా ఇస్తారు? అంటే వీటికి నిర్దిష్టమైన పద్ధతి ఉంటుందా? ముఖ్యంగా వ్యాక్సిన్స్ ఇవ్వడానికి పద్ధతి అంటే టైమింగ్ ఒకటి ఇంపార్టెంట్. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఒక పర్టికులర్ టైంలో ఇవ్వడం చాలా అవసరం. అంటే ఈ టైం అనేది ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇది పుట్టగానే ఎందుకు ఇవ్వాలి, లేదా 1.5 monthకే ఎందుకు ఇవ్వాలి, లేదా 2 yearsకే ఎందుకు ఇవ్వాలి అనేది అది డిసైడ్ చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఆ ఏజ్ తర్వాత ఎప్పుడైనా ఈ రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ. అదొక రీజన్. రెండవది ఆ ఏజ్ లో ఇస్తే అది బాగా ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ బేస్ చేసుకుని ఆ టైమింగ్ అనేది డిసైడ్ చేస్తారు. రెండవది వీటిల్లో ఇచ్చే పద్ధతులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పుట్టగానే ఇచ్చే బీసీజీ అనేది చాలా కామన్ గా భుజం టీకా అంటుంటారు. అంటే ఈ ఎడమ చేతి భుజానికి షోల్డర్ కి ఇస్తారు. అది చర్మం కింద ఇస్తారు, ఇంట్రాడర్మల్ అంటారు. చాలా పైన పల్చటి పొర ఉంటుంది, ఆ పొర కింద ఇచ్చే వ్యాక్సిన్ అది. ఇది ఇచ్చే పద్ధతి వేరుగా ఉంటుంది. 1.5 month 2.5 months కి ఇచ్చే డిపిటీ లాంటివి వేరుగా ఉంటాయి. అవి ఇది తప్ప మిగతా అన్ని వ్యాక్సిన్స్ కూడాను చిన్నపిల్లలు అయితే తొడకే ఇస్తారు, అది కూడా ముందరే ఇస్తారు. కొంతమంది వెనకాల ఇప్పిస్తుంటారు, అది కరెక్ట్ పద్ధతి కాదు. బటక్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కేవలం తొడకి లాటరల్ సైడ్ అంటే సైడ్ కి ఇప్పించాలి. అవి మజిల్ లోపల ఇస్తారు చాలా వరకు కూడాను. అవి డీప్ గా ఇస్తుంటారు, మజిల్ లోపల ఇస్తారు. ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ అంటాం, ఈ డిపిటీ అని కానీ లేదా హెపటైటిస్ బి కానీ హిబ్ వ్యాక్సిన్ కానీ మజిల్ లోపల ఇస్తారు. 3వ రకం ఉన్నాయి, అవి సబ్క్యూటేనియస్ అంటారు. అంటే ఈ మీజిల్స్ మమ్స్ లాంటివి. అవి తయారు చేసే పద్ధతి డిఫరెంట్ గా ఉంటుంది. అవి బాగా పనిచేయాలంటే చర్మం కింద సబ్క్యూటేనియస్ అంటారు. అంటే సబ్క్యూటేనియస్ అంటే మనం ఇన్సులిన్ తీసుకుంటుంటారు చాలా మంది, ఆ టైప్ లో చర్మం కింద స్లాంట్ గా పెట్టి ఇస్తారు. అంటే 3 రకాలుగా ఇప్పుడు ఇస్తున్నారు. ఒకటి ఇంట్రాడర్మల్ అనేది బీసీజీ, సబ్క్యూటేనియస్ అనేది ఎంఎంఆర్ లాంటివి, మిగతా ఇంట్రామస్కులర్ అనేది. అయితే 4వ రకం చాలా సింపుల్ పద్ధతి, నోటి ద్వారా వేయడం. మీకు తెలుసు, ఈ పోలియో వ్యాక్సిన్ అయితే నోటి డ్రాప్స్ ఉన్నాయి. అలా కాకుండా ఈ రోటా వైరస్ కూడాను నోటి ద్వారా వేసే చుక్కలే. అది డాక్టర్స్ పేరెంట్స్ కి ఒక పట్టికను కూడా ఇస్తూ ఉంటారు కదండి, దాని గురించి ఒకసారి చెప్తారా? పుట్టిన తర్వాత చెకప్ చేయించుకున్నప్పుడు చాలా మంది డాక్టర్లు చిన్నపిల్లలకి టీకాల పట్టికని ఇస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ సెక్టర్ లో కూడాను ఇప్పుడు ఒక మంచి చిన్న బుక్లెట్ లాంటిది ఉన్నది. దాంట్లో అటు మదర్ కిను ఇటు బేబీకి ఇచ్చే వ్యాక్సిన్స్ గురించిన పట్టిక ఉంటుంది. ఈ పట్టికలో బేబీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. బేబీ పుట్టినప్పుడు బరువు ఎంత ఉంది, బేబీ పుట్టినప్పుడు కంప్లీట్గా 9 నెలలు నిండి పుట్టిందా లేదా, అలాగే బేబీ వెయిట్ ఎంత ఉంది. ఇది ముఖ్యం. ఎందుకంటే కొంతమంది బేబీస్కి less than 2 kgs ఉన్న బేబీస్కి ఈవెన్ దో వాళ్ళు పుట్టిన వెంటనే అంటే 3వ రోజు 4వ రోజు ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ కూడా మనం ఇవ్వము.
వాళ్ళ 2 కిలోల లోపు ఉన్న వాళ్ళకి సరైన ఇమ్యూనిటీ ఉండదు అని చెప్పి కొన్ని పోస్ట్పోన్ చేస్తుంటారు. అందుకని దాన్ని బేస్ చేసుకుని ఈ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది ఉంటుంది. కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు ఈ పట్టిక తీసుకెళ్ళాలి. ఈ పట్టికలో డాక్టర్ కూడాను అది ఎప్పుడు ఇచ్చిన వ్యాక్సిన్ నోట్ చేసి ఈ పర్టికులర్ డేట్ నాడు బీసీజీ అని ఇచ్చారు అని చెప్పేసి నోట్ చేసి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ ఎప్పుడు రావాలి, ఇవన్నీ అక్కడ రాసి ఉంటుంది 6 weeks 10 weeks అని. అయినా కూడాను కరెక్ట్ డేట్స్ గుర్తుండకపోవచ్చు, మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆ పర్టికులర్ డేట్ కి గురించి మెన్షన్ చేస్తే ఆ డేట్ 99% ఆ రోజుని వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వీలు కాకపోయినా ఆ నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ 2-3 days లో వెళ్ళి ఆ టీకా ఇప్పించుకుంటే మంచిది. అంటే పట్టికని మెయింటైన్ చేయడం వల్ల అటు రిపిటేషన్ అనేది లేకుండా ఉంటుంది, అలాగే పేషెంట్స్ కూడా రిమైండింగ్ గా ఉంటుంది. డాక్టర్ కూడా ఇంతకుముందు ఏమేమి ఇచ్చాము దానికి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏమి ఇవ్వాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ పట్టిక అనేది కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. అది కొన్నిసార్లు ఈవెన్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా ఆ పర్టికులర్ వ్యాక్సిన్స్ ఇచ్చామా లేదా, ఎందుకంటే ఈ పర్టికులర్ రోగాలు ఏ ఏజ్లో అయినా కూడా సతాయించే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఆ పర్టికులర్ డిసీజ్ కి సంబంధించిన వ్యాక్సిన్ ఇచ్చారా లేదా, ఇస్తే ఎంత ఎఫికసీ ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. పిల్లల్లో టీకాలు ఇప్పించినప్పుడు సాధారణంగా జ్వరం చూస్తూ ఉంటాం కదండి, ఈ జ్వరం ఎందుకు వస్తుంది, అలాగే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఈ జ్వరం అనేది అన్ని వ్యాక్సిన్స్ కి రాదు. బేసిక్గా ఈ 1.5, 2.5, 3.5 months కి మనం ఇచ్చే డిపిటి అనేది అయితే ఉందో ఆ ఒక్కదానికి మాత్రమే వస్తుంది. అయితే ఈ పర్టికులర్ వ్యాక్సిన్స్ కి ఎందుకు జ్వరం వస్తుంది అంటే ఈ డోస్ పరంగా ఆ డోస్ బాడీలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మన బాడీ దానికి రియాక్ట్ అవుతుంది. దానికి రియాక్షన్ పరంగానే ఆ జ్వరం రావడము 2 రోజులు, 2వ తర్వాత ఆ ఇచ్చిన చోట కొంచెం వాపు నొప్పి ఉంటుంది. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కేవలం 2 or 3 days కన్నా ఎక్కువ ఉండవు. ఈ 2 to 3 days సింపుల్ పారాసిటమాల్ లాంటి మందులు వేసుకుంటే సరిపోతుంది, తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ జ్వరం వచ్చినా కూడా పిల్లలు మరీ సిక్ లుక్ ఉండరు. మరి వేరే ఇన్ఫెక్షన్లు ఏమైనా వచ్చినప్పుడు నిజంగానే చాలా సిక్ లుక్ వస్తుంది, అంత సిక్ లుక్ ఉండరు, ఎటొచ్చి కొంచెం నొప్పికి ఏడుస్తూ ఉంటారు. ఒక్కోసారి న్యూస్ పేపర్స్ లో టీకాలు వికటించి బిడ్డ చనిపోయిందని కూడా న్యూస్ వస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? కరెక్టే, చూస్తూ ఉంటాము. ఇది చాలా బాధాకరమైన విషయమే, వికటించి చనిపోయారు అనడము. కాకపోతే నిజానికి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్టయితే అది టీకా వల్లనేనా కాదా అనేది ముందు డౌట్ వస్తుంది. నిజానికి ఈ టీకాలన్నీ కూడాను పర్టికులర్ గా ఒక పర్టికులర్ టెంపరేచర్ లో మెయింటైన్ చేయాలి, అది చాలా అవసరం. లైక్ పోలియో వ్యాక్సిన్ అయితే 0 degrees అంతకన్నా తక్కువ టెంపరేచర్ లో మెయింటైన్ చేయాలి. మొత్తం త్రూ అవుట్ అది మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటింగ్ వచ్చి డైరెక్ట్ పిల్లలకి వేసేంత వరకు కూడాను అది 0 degrees అంతకన్నా తక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేయగలగాలి. అలా మెయింటైన్ చేయకపోతే దాని ఎఫికసీ ఉండదు. అలాగే మిగతా వ్యాక్సిన్స్ కూడా 0 నుంచి 8 degrees లోపు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఈ డిపిటి కానీ ఏవైనా కానీ. అవి అలా కాకుండా మామూలుగా పెట్టినట్టయితే ఒక్కొక్కసారి వాటిలో ఏమైనా కెమికల్ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాటి ద్వారా ఏమైనా రియాక్షన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ చనిపోవడం గురించి తీసుకుంటే ప్రతిసారి కూడాను దీని గురించి ఒక మెడికల్ ఎంక్వైరీ సిస్టమ్ కూడా ఉంది మనకి. అది నిజంగా ఆ వ్యాక్సిన్ వల్లనే చనిపోయారా ఇంకా ఏదైనా రీజన్ వలన అనేది ప్రతిసారి డీటెయిల్ ఎంక్వైరీ జరుగుతుంది. అలా చూసినట్టయితే ఇంతవరకు మేము గత 15 ఏళ్ళుగా ఇలాంటి వాటిల్లో జరిగిన ఎంక్వైరీల్లో ఏ వ్యాక్సిన్ వల్ల కూడాను డైరెక్ట్ గా ఆ వ్యాక్సిన్ ఇచ్చినందుకే చనిపోయారు అనేది ప్రూవ్ కాలేదు. అలాగే ఈ మధ్య కొన్నిసార్లు కొన్ని పేపర్లో చూస్తుంటాము, అలాగే కొంతమంది ప్రొఫెషనల్స్ వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఈ కొన్ని పర్టికులర్ వ్యాక్సిన్స్ వేయడం ద్వారా ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ ఆటిజం కానీ ADHD అనేవి కానీ వస్తాయి, కాబట్టి ఆ వ్యాక్సిన్స్ తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. ఇది మొదట్లో ఈ అనుమానం ఉండేది, కానీ తర్వాత జరిగిన రకరకాల రీసెర్చ్ల్లో తెలిసింది ఏంటంటే ఈ పర్టికులర్ వ్యాక్సిన్ వల్ల ఆటిజం లాంటివి వస్తున్నాయి అని ఎక్కడ నిరూపించలేదు. కాబట్టి దీనివల్ల నర్వ్స్ దెబ్బతింటాయనో లేకపోతే ఆటిజం లాంటివి వస్తాయనో ADHD లాంటివి వస్తాయని చెప్పి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎట్ ప్రెసెంట్ మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం చూసినట్టయితే ఇలాంటి రోగాలు ఏవి వీటి ద్వారా రావు. కాబట్టి నిరభ్యంతరంగా
ఈ వ్యాక్సిన్స్ ని డాక్టర్ శ్రీకృష్ణ గారు, ఎంత శ్రద్ధగా ఉన్నా ఒక్కోసారి పేరెంట్స్ పట్టికలోని ఒక్క డోస్ నైనా మిస్ అవుతూ ఉంటారు. అంటే దీని వల్ల ఏమైనా హాని కలిగే అవకాశం ఉందంటారా? అలా మిస్ అయినప్పుడు ఏం చేయాలంటారు? ఒక వ్యాక్సిన్ పూర్తిగా బాగా పనిచేయాలి, దాని నుంచి మనకి రోగం రాకుండా కంప్లీట్ గా ప్రొటెక్ట్ అవ్వాలి మనము అన్నట్టయితే ఆ షెడ్యూల్ ప్రకారము కంప్లీట్ చేయడం చాలా ముఖ్యం. అయినప్పటికీ కొన్నిసార్లు పరిస్థితులు వీలుగా ఉండకపోవచ్చు, వేరే ఊరికి వెళ్ళడము, లేకపోతే పిల్లాడికి జ్వరం వచ్చిందనో లేకపోతే వేరే ప్రాబ్లం వచ్చిందనో కొన్ని డోసులు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీలైనంత వరకు మిస్ కాకూడదు. మిస్ అయినా కూడాను ఆ 1-2 days లోపు మళ్ళీ వెంటనే వెళ్ళి ఆ డోస్ వేయించుకోవడమే చాలా మంచిది. కొన్నిసార్లు వస్తూ ఉంటారు కొంతమంది, దాదాపు 1 రోజులు 2 నెలలు అట్లా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా వేయించుకోక్కర్లేదు, అది ఆ టైంలోనే వేయాలి కదా, మళ్ళీ ఇంకా అక్కర్లేదని కూడా అంటుంటారు. కానీ అది తప్పు. లేట్ అయినా సరే మనకి ఆ వ్యాక్సిన్ ద్వారా ఆ రోగం నుంచి కంప్లీట్ ప్రొటెక్షన్ రావాలి అంటే 1-2 months అయినా పర్వాలేదు, అడిగి వేయించుకోవడమే కరెక్ట్. అయితే ఇది అన్నిటికీ ఈ రూల్ కరెక్ట్ వర్తించదు. ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ రోటా వైరస్ వ్యాక్సిన్, అదే చిన్నపిల్లలు డయేరియా రాకుండా ఇచ్చేది, దాని మొత్తం షెడ్యూల్ మొదటి 6 నెలల లోపే అయిపోవాలి. 6 నెలలు దాటిన తర్వాత అది వేసినా పెద్దగా పనిచేయదు. అలాగే ఈ హిబ్ వ్యాక్సిన్ అనేది కూడాను మెదడు వాపు రాకుండా చేసేది. ఇది 3 ఏళ్ల లోపు పిల్లలకి దీని రిస్క్ ఎక్కువ. అలాగే పోలియో అనేది 5 ఏళ్ల లోపు పిల్లలకి రిస్క్ ఎక్కువ. కాబట్టి అవి అలా చూసుకున్నట్టయితే ఎంత ఎర్లీగా కరెక్ట్ షెడ్యూల్ ప్రకారం వేయడమే కరెక్ట్. కొంచెం లేట్ అయినా కూడా లేట్ అయిందని వదిలేయద్దు, ఒకసారి డాక్టర్ సలహా అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, వేయచ్చా లేదా అనేది. కొన్ని టీకాలను బట్టి, బాబు కండిషన్ బట్టి డాక్టర్లు చూసి డిసైడ్ చేసి అది వేసేయచ్చు కూడా. మరి 1 డోస్ ఒక దగ్గర తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ కి సేమ్ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారా డాక్టర్ గారు? ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటారా? ఇది కామన్ గా జరుగుతుండేది. జనరల్ గా డెలివరీకి తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫస్ట్ 1-2 డోసెస్ తీసుకొని తర్వాత మళ్ళీ హస్బెండ్ ఉన్న ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా డాక్టర్ ప్లేస్ అన్ని మారుతాయి. అయితే ఈ వ్యాక్సిన్స్ అన్నిట్లలో కూడాను చాలా వరకు కామన్ వే. కొన్ని ప్రైవేట్ సెక్టర్లో చూసినట్టయితే కొన్ని కంపెనీలు మారుతాయేమో కానీ అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ సేమే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మొదటి ప్లేస్ కి వెళ్ళే వీలు కాకపోయినా పర్వాలేదు, ఆ షెడ్యూల్ తీసుకెళ్లి, ఆ పట్టిక తీసుకెళ్లి అక్కడ ఎక్కడైతే వీళ్ళు ఉంటారో అక్కడ డాక్టర్ చూపించుకొని మిగతా వేయించేసుకోవడమే బెటర్. నాకు డౌట్ డాక్టర్ గారు, ఇళ్లలో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఈ వ్యాక్సిన్స్ ఏవి మా కాలంలో లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చాయి, ఇవన్నీ అవసరం లేదు, పిల్లలకు సరైన ఆహారము అలాగే పరిశుభ్రత పాటిస్తే కనుక పిల్లలు కరెక్ట్ గానే ఉంటారని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? మంచి ప్రశ్న. ఇది చాలా మంది కామన్ గా అంటుంటారు. అలాగే బయట కొంతమంది వీటి విషయమై డిబేట్స్ కూడా చేస్తుంటారు, అంత అవసరమా, న్యాచురల్ రెసిస్టెన్స్ పెంచలేమా అని. కరెక్టే, న్యాచురల్ రెసిస్టెన్స్ పెరగాలి, దానికి సరైన ఆహారం చాలా ముఖ్యము. అలాగే పరిస్థితి చుట్టుపక్కల మంచి హైజీన్ అంటే శుభ్రత అనేది కూడా చాలా అవసరము. అయితే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని రోగాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు హెపటైటిస్ ఏ అని కానీ లేదా టైఫాయిడ్ అనేవి కానీ మనం త్రూఅవుట్ ది ఇయర్ జాగ్రత్త పాటించినప్పటికీ వానాకాలంలో మొత్తం అన్ని చోట్ల నీళ్లు స్ప్రెడ్ అయినప్పుడు ఈ రోగాలు విజృంభించే ఛాన్స్ ఉంటుంది. అలాగే కాస్త వానలు పడగానే దోమలు పెరగడము, ఈగలు పెరగడము, అలాంటప్పుడు ఈ రోగాలు వచ్చే ఛాన్స్ ఎప్పుడు ఆ రిస్క్ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా మన ట్రాపికల్ కంట్రీలో అన్నిటినీ కంట్రోల్ చేయగలమా అనేది డౌట్ గానే ఉంటుంది. వీలైనంత వరకు పాటించాలి, శుభ్రత పాటించాలి, మంచి ఆహారం కూడా ఇవ్వాలి. అయితే కొన్ని రోగాలు కేవలం ఇవి మాత్రమే సరిపోవు. కొన్ని పర్టికులర్ రోగాలకి మన శరీరాన్ని ప్రైమ్ చేయడం చాలా అవసరం. అందులో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ టెటనస్ వ్యాక్సిన్, అంటే ధనుర్వాతంకి ఇస్తాం. అది ఏంటంటే న్యాచురల్ రెసిస్టెన్స్ ఈ టెటనస్ అనే దానికి మన బాడీలో లేదు. ఇది ఎవరికైనా ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. అందుకని ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇస్తుంటాం. ఆ తర్వాత వాళ్ళకు కూడా ఏదైనా దెబ్బలు తగలగానే టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలంటుంటాం. అంటే దీని పర్పస్ ఏంటంటే న్యాచురల్ రెసిస్టెన్స్ ఈ టీటీకి అగెనిస్ట్ గా ఉండదు, ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఎంత శుభ్రత పాటించినా కూడా. అలాంటప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు చూసినట్టయితే రకరకాల రీసెర్చ్లు కానీ లేకపోతే ట్రెండ్స్ లాస్ట్ 20 years లో గమనించినట్టయితే
మీరు ఇప్పుడు మనం పోలియో ఎరాడికేట్ చేశాము, కంప్లీట్గా ఎరాడికేట్ చేశాము. అలాగే 1980 కన్నా ముందర ఒక మేజర్ రోగం స్మాల్ పాక్స్ అనేది ఉండేది. ఇవాళ వాళ్ళకి ఎవరికి దాని గురించి తెలియదు, కానీ స్మాల్ పాక్స్ అనేది మీరు పెద్దవాళ్ళని చూసినట్టయితే పెద్ద టీకా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది స్మాల్ పాక్స్ కి వ్యతిరేకంగా ఇచ్చినది అనమాట. అయితే ఆ రోగాలు ఎంత ప్రయత్నం చేసినా న్యాచురల్ రెసిస్టెన్స్ తోటి తగ్గినవి కాదు, కేవలం వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్లనే తగ్గాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే న్యాచురల్ రెసిస్టెన్స్ అనేది అవసరమే, మంచి డైట్ అవసరమే, శుభ్రత అవసరమే, వాటికి తోడు ఇది కూడా ఉండాలి. అప్పుడే మనము కొన్ని కొన్ని రోగాల్ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయగలం. చివరిగా మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏంటండి? ఈ వ్యాక్సిన్స్ విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. వీటికి ఏవో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, లేకపోతే ఇచ్చినా పని చేయవని, కొంతమంది ఎక్కడో చనిపోయారని, ఇట్లాంటి రకరకాల అపోహలతోటి చాలా మంది సరిగ్గా ఈ వ్యాక్సిన్స్ అనేవి తీసుకోకుండా ఉంటున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. డాక్టర్లు చెప్పినట్టుగా ఆ పట్టిక ప్రకారం, షెడ్యూల్ ప్రకారము అన్ని వ్యాక్సిన్స్ తీయించుకోవడమే మంచిది. అలాగే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఫీవర్ కానీ, లేదా ఇచ్చిన ఇంజెక్షన్ ఇచ్చిన చోట వాపు ఉందనో, లేకపోతే చిన్న చిన్న జలుబులు లేకపోతే ర్యాష్లు ఉన్నాయనో, ఇవన్నీ లేదా చిన్న చిన్న రోగాలు ఉన్నాయనో మీరు వ్యాక్సిన్ తీసుకోవడం ఆపాల్సిన అవసరమే లేదు. వాటికి భయపడాల్సిన అవసరమూ లేదు. డాక్టర్ సలహా మీద చిన్న చిన్న మందులతోటి సరిపోతాయి. కాబట్టి ఇవి ఏదో భయంతో మాత్రం ఇవి ఆపాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. పిల్లలకి భవిష్యత్తులో వచ్చే ఎన్నో రోగాల నుంచి కాపాడేందుకు ఉన్న రక్షణ కవచాలే ఈ టీకాలు. పసిపిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారిని ఎన్నో ప్రాణాంతకమైన రోగాల నుంచి సంరక్షించుకోవడానికి సరైన సమయంలో టీకాలు ఇప్పించటం ఎంతో ముఖ్యం. పుట్టిన ప్రతి శిశువుకి ఇప్పించాల్సిన ముఖ్యమైన టీకాలు: క్షయవ్యాధి నివారణకు బీసీజీ వ్యాక్సిన్, కంటసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నుంచి కాపాడేందుకు ఇచ్చే డీపీటీ వ్యాక్సిన్, హెపటైటిస్ బి నుంచి రక్షణ కోసం హెపటైటిస్ బి వ్యాక్సిన్, పోలియో నివారణకు పోలియో చుక్కలు, మీజిల్స్, మమ్స్, రుబెల్లాలను దూరం పెట్టేందుకు ఎంఎంఆర్ వ్యాక్సిన్. సరైన పద్ధతిలో సరైన సమయంలో టీకాలు ఇప్పించకపోతే వాటి ప్రభావం ఉండదు. పిల్లల టీకాలకు సంబంధించిన అన్ని వివరాలు టీకా పట్టికలో ఉంటాయి. కావున తల్లిదండ్రులు తమ పసిపిల్లలకి టీకాలు ఇప్పించే ప్రతిసారీ ఈ పట్టికను మర్చిపోకుండా వెంట తీసుకుని వెళ్లాలి. మొదటిసారి డీపీటీ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు పిల్లల శరీరంలో కలిగే స్పందన కారణంగానే జ్వరం వస్తుంది కాబట్టి కంగారు పడనక్కర్లేదు. పిల్లలకు ఇప్పించే టీకాలు సక్రమమైన పద్ధతిలో పాటించే చోట మాత్రమే ఇప్పించాలి. లేకపోతే వాటి ప్రభావం ఉండకపోవటంతో పాటు ఒక్కోసారి అవి వికటించే అవకాశాలు కూడా ఉంటాయి. చివరగా మీ పిల్లలకు ఇప్పించే వ్యాక్సిన్లకు సంబంధించిన ఎటువంటి సమాచారాలను, సందేహాలను అయినా డాక్టర్ను మాత్రమే అడిగి తెలుసుకోవటం మంచిది. పిల్లల్లో టీకాలకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరో ముఖ్యమైన అంశంతో మీ జీవన రేఖ చైల్డ్ కేర్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.